పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గత కొన్నాళ్ళుగా బంగారమే అసలైన బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా గానీ మనం మాత్రం ప్రతిరోజు బంగారం గురించి చర్చించుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మరలా పాతాళానికి బంగారం ధరలు పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజులుగా భారీగా తగ్గుతూ ఉన్నాయి గోల్డ్ రేట్స్. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,56,700 రూపాయల దగ్గరకు వచ్చింది. ఇక 22 క్యారెట్స్ చూస్తే 10 గ్రాముల బంగారం 1,44,160 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 2,58,500 రూపాయలకు చేరింది. దాదాపుగా 12,365 రూపాయలు వెండి ధర తగ్గినట్లుగా చూడొచ్చు. బంగారం వెండి ధరలు పడిపోతూ ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి, లేదంటే పాతాళానికి పడిపోతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మరి ఏ కారణాలు దీనికి ఇప్పుడు ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయనేది కూడా మనం మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, మరలా కూడా వరుసగా బంగారం ధరలు వెండి ధరలు పతనం అవుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి? ముఖ్యంగా భారతీయ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలైతే తగ్గుముఖం పట్టాయి. గత 3 రోజులుగా అంతర్జాతీయ పరిణామాలు మారుతున్న వేళ 3 రోజుల నుంచి కూడా బంగారం వెండి రెండు కూడా తగ్గుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ రోజు దాదాపు 24 క్యారెట్ల బంగారం 24 క్యారెట్లతో అంటే 10 తులాల బంగారం 1,56,700 దగ్గర ఉంది. 22 క్యారెట్ల బంగారం 1,44,160 రూపాయలుగా ఉంది. కిలో వెండి దాదాపు 2,58,500 దగ్గర ఉంది. ఒక్క రోజులోనే 12,365కు తగ్గిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ రేట్లన్నీ కూడా లోకల్ గా ఉన్నటువంటి జాతీయ మార్కెట్ లో ఇక్కడ ఏదైతే భారతీయ మార్కెట్ ఉందో ఇక్కడ భారతీయ మార్కెట్ పెద్ద ఎత్తున మార్కెట్ అంతా కూడా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయానికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కావచ్చు, అంతర్జాతీయంగా కూడా డాలర్ ఇక్కడ ప్రధాన కారణం. డాలర్ అనేది బలపడతా ఉంది. డాలర్ బలపడుతుంది కాబట్టి గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయని కూడా మరి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉంది. ప్రధాన కారణం అయితే డాలర్ బలోపేతం కావడమే ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. దాంతో పాటు గతంలో కూడా చూసాం మనం, డాలర్ 92 పాయింట్ చేంజ్ వచ్చినప్పుడు ఇదే విధంగా గోల్డ్ గానీ ఇటు సిల్వర్ గానీ తగ్గిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అదే తరుణం కనిపిస్తుంది. డాలర్ మరింత బలోపేతం అవుతున్న వేళ ఏదైతే అంతర్జాతీయంగా కొన్ని డీల్స్ కావచ్చు, కొన్ని ట్రేడ్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న వేళ డాలర్ మరింత బలపడింది. సో ఆ డాలర్ బలపడడంతో కూడా రేటు బంగారం రేటు ఇటు సిల్వర్ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికైతే మరి తగ్గే అవకాశాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు రేణు. అయితే మరి అంటే ఇంకొంతవరకు అంటే నిపుణుల అంచనా ప్రకారం ఎంతవరకు బంగారం కానీ వెండి ధరలు కానీ తగ్గిపోయే ఛాన్స్ ఉంది? డెఫినెట్ గా పాత ధరలు ఏదైతే 1,30,000 నుంచి 1,40,000 వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. వెండి కూడా దాదాపు 2 లక్షల వరకు కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది అనే నిపుణులు చెప్తా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు మార్కెట్ పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది కాబట్టి అంతర్జాతీయ పరిణామాలే ఇప్పుడు ఏదైతే ఇజ్రాయిల్ అలాగే అమెరికా సంయుక్త దాడులు ఇరాన్ పైన చేస్తున్నాయో సో ఆ యుద్ధం ఎఫెక్ట్ కూడా చూపే అవకాశం ఉంటది. ఇంకా యుద్ధం కనుక ఇంకా తీవ్ర రూపం దాలుస్తే ఒకవేళ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ డాలర్ కనుక మళ్ళీ బలహీన పడితే మళ్ళీ యథావిధిగా ఇటు బంగారం సిల్వర్ రేటు మళ్ళీ తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఏదేమైనా ఈ డాలర్ కు సంబంధించి మొత్తం కూడా లావాదేవీలు అంతర్జాతీయ మార్కెట్ లో లావాదేవీలు డాలర్ రూపంలోనే జరుగుతాయి. కాబట్టి డాలర్ కొంత బలపడితే మాత్రం ఇంకా అంటే డాలర్ ఎంత పైకి బలపడుకుంటూ పైకి వెళ్తే గనక ఈ సిల్వర్ గోల్డ్ రేట్లు అనేవి తగ్గుకుంటూ వచ్చే అవకాశం ఉంది. కానీ డాలర్ ఒకవేళ పతనమై కిందికి వస్తే గనక, డాలర్ పతనమై మరి తగ్గుముఖం పడితే గనక, డాలర్ పతనం అయితే గనక మరి గోల్డ్ రేట్లు మళ్ళీ ఆకాశానికి పట్టే స్థాయిలో ఉంటది. గోల్డ్ మరి 2 లక్షలకు చేరువయ్యే అవకాశం ఉంటది. అలాగే వెండి కూడా దాదాపు 3 నుంచి 4 లక్షలకు అయ్యే అవకాశాలు కూడా కనబడతాయని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ యుద్ధం కూడా దీనిపైన ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది రేణు. రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక వెండి బంగారం ధరలు వరుసగా పతనమవుతున్నాయి. ఇప్పటికే మనం చూసాము బంగారం వెండి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో ఎప్పుడు మనం యుద్ధాలు జరిగినా కానీ అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు బంగారం వెండి పైకి పాకటం చూసాం. కానీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో
డెఫినెట్గా కూడా బంగారం వెండి ఇంకా మరింత పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఈ క్రమంలో డాలర్ బలపడింది. ఇక డాలర్ బలపడటంతో కూడా వెండి బంగారం తగ్గుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి ఈ సీజన్లో. మరి ఇవన్నీ కూడా ఎవరైతే బంగారం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ లానే కనిపిస్తుంది. కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే బంగారం ఎక్కువ పెరిగిపోతుంది, వెండి బాగా పెరిగిపోతుంది అని ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మాత్రం కొత్త గడ్డు కాలాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మరలా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి బెటర్ టైం అని చెప్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో అసలు బంగారం వెండి రేట్ల గురించి కానీ, వీటిలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, కొనాలా వద్దా అన్న సందిగ్ధం కానీ ఇవి మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక స్థిరమైన మార్కెట్ అనేది లేదు, ఒక ఖచ్చితమైన అంచనాలు అనేవి ఈ అంశంలో లేవు. సో ఈ క్రమంలో పెరిగినా తగ్గినా కానీ చూస్తూ ఉండటం తప్పితే మరి కావాలంటే వెళ్ళి కొనుక్కోవటం, లేదంటే లైట్ తీసుకోవటం తప్పితే ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే మనం బంగారం వెండి విషయంలో చూస్తూ ఉన్నాం.